ఏ ఎండకు ఆ గొడుగు అంటారు. కానీ ఈ గట్టున ఓ మాట, ఆ గట్టున మరొక మాట. తన మార్క్ చాటుకుంటున్నారు కోమటిరెడ్డి. కోనసీమలో పవన్ దిష్టి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ గట్టున ఘాటు వ్యాఖ్యలతో గడబిడ చేసేశారు. తీరా ఆ గట్టుకెళ్లాక మాట మారిపోయింది. మడమ సంగతి సరే, నాలుక మడతేయడం ఓ రివాజా అనే చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగిరి, ఇప్పుడు తెలంగాణలో మంత్రి. అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా తన రూటే సపరేటు అని చాటుకోవడంలో దిట్ట. ఏమైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా ప్రశ్నించొచ్చు, అంతా నా ఇష్టం అనే ఆయన లెక్కేంటో అందరికీ తెలిసిందే. మడమ సంగతేమో గాని ఈ గట్టునో మాట, ఆ గట్టున మరో మాటతో మరోసారి నాలుక మడతేసి తన నైజాన్ని చాటుకున్న వైనం తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. రాజకీయాలన్నాక శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదు అన్నది అందరికీ ఎరికే. కానీ ఇదేంది, ఈ గట్టున సారీ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసి తీరా ఆ గట్టుకెళ్ళాక కోమటిరెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా మర్యాద వెంకన్న అయిపోయారేంటని ఇటు ఆయన అభిమానులు, అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. గది సంగతి ఇప్పుడు అర్థమైంది కదా. ఇటీవలే కోనసీమలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలో ఘాటుగా స్పందించారు కోమటిరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి, బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. బాధ ఇట్స్ గాన్. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళగానే బాధ ఎటో వెళ్లిపోయింది. 2 రోజులైందో లేదో 2వ తారీఖున మాట్లాడిన మాట మారిపోయింది. కోనసీమకు తెలంగాణకు దిష్టి తగిలిందని పవన్ మాట్లాడిన అంశంలో అప్పటి పరిస్థితిని బట్టే మాట్లాడా అని ఎవరిని విమర్శించనన్నారు మంత్రి కోమటిరెడ్డి. తెలుగు రాష్ట్రాలకు ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి, అందుకనే వారి ఆహ్వానానికి దాని మీద అయిపోయింది. దాని ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఎవరిని విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం, ఇలాగా మనసులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. గట్టు దాటిన గాలి ప్రభావమా, గ్లోబల్ సమిట్ ఎఫెక్టా, రీజన్ ఏదైనా మాట మార్చడంలో కోమటిరెడ్డి రివాజ్ మార్క్ మళ్లీ రిపీట్ అయిందనే టాక్ జోరందుకుంది. నాలుక మడతేయడంలో తనకు తానే సాటి. మరి ఎత్తిపోతల పథకంలా ఈ గట్టున ఘాటుగా వార్నింగ్ ఇచ్చి ఆ గట్టుకు వెళ్ళగానే చల్లచల్లగా కూల్ గా ఎలా మాట్లాడారని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కోమటిరెడ్డితో అట్లుంటది మళ్ళా.